NSS యొక్క వాతావరణం ఈ 12-13 రోజుల్లో కూడా అది ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలకు మనం ఏం చేయాలన్న ఆలోచన చేయవలసిన విషయం. మిత్రులారా, చాలా వరకు బీద బడుగు వర్గాల యొక్క ఉన్నతికి మనం అందరం పాటుపడవలసిన అవసరం ఉంది. తప్పకుండా చాలా వరకు మీరు గమనించాలి. మిత్రులారా, ఏ కార్యక్రమంలో తీసుకున్నా ఎప్పుడు ఎక్కడమైనా మన ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా నిశ్చయించినటువంటి కార్యక్రమాల మీద మీరు బాగా గమనించాలి. మన పెద్దలు పూర్తులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయనతో ఆలోచనని ప్రజలకు ఏదైతే సులభతరమవుతుందో, ఏ విషయంలో ప్రజలకు ఆలోచన చేస్తే మంచిగా అవుతుందో అని దూరం చూసుకుని ఆయన ఆలోచన చేసినటువంటి విధానాన్ని మనం మార్చుకోవాలి. అది 10 సంవత్సరాల కాలంలో కూడా మరి కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి ఫలాలు, ఆయన చేసినటువంటి సేవలు, ఏ విషయాన్ని చెప్పినా చెప్పకుండా ఆయన ఆలోచనకు వచ్చినటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రజానికి అందుబాటులో ఉండే విధంగా ఆయన ప్రయత్నం చేస్తారు. వేతనాలను కానీ, అందులో కార్యక్రమాలు కానీ, ఖర్చులు కానీ, నిధులు కానీ మంచి చేయడానికి నిరంతరం పాటుపడే వ్యక్తి మరి కేసీఆర్. ఆయన ఆలోచన విధానం తప్పకుండా మార్పు రావాలి. ఏ రోజైతే కేసీఆర్ గారికి మనం ఓటేసి ఓటు తక్కువ చేసి ఈ రోజు చేసినామో, ఆయన మళ్ళీ తప్పకుండా 10 సంవత్సరాల కాలం అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే మన 4 ఏళ్ళు అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు చేసినటువంటి సేవలేంది, వీళ్ళు చేసే సేవలేంది, మీరు మేలు చేసేవాళ్ళు ప్రార్థిస్తున్నారు. మిత్రులారా, మంచి చేయడానికి చాలా కష్టపడ్డది. ఊకదప్పుడు వస్తూ చెప్పవచ్చు, కానీ మంచి జరిగేది చెప్పడానికి చాలా కష్టం. కనుక మంచి చేయడానికి మనం అందరం ప్రయత్నం చేయాలి. ప్రతి గ్రామంలో కూడా ఈ రోజు వ్యవసాయదారులు కానీ, కూలీలు కానీ, మిత్రులు కానీ అందరూ కూడా తప్పుడు వాగ్దానాలు ఏ రోజైతే అర్థకాలప్పుడు కనిపించే విధానాలు చేసేదో వాళ్ళు చేయని చేస్తానని చెప్పి దురుద్దేశపూర్వకంగా ఆయన చేసినటువంటి వాగ్దానాలు అన్ని కూడా విఫలమైన కనుక మహిళా సోదరులను అదేవిధంగా ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు మాట్లాడుకుంటూ తప్పకుండా మనం ఈసారి టీఆర్ఎస్ కు తప్పకుండా గెలిపించుకోవాలి, కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్న ప్రమాదాన్ని మరి ఈరోజు ప్రధానికమంతా ఏకముక్తతో చూస్తున్నటువంటి మాట. అది ఎంతో దూరం లేదు, 12 రోజులు దాటితే మన కార్యక్రమం కాలేదు. తప్పకుండా మంచి జరుగుతుంది. మీరంతా గమనించాలి. మంచి చేయడానికి మనం అందరం దోహదపడాలి. ఈ దృష్టి తీసుకొచ్చి ప్రధానిగా ఏదైతే కోరుతున్నారో, ఏ ఆలోచన ఉన్నారో దాన్ని నెరవేర్చడానికి మనం అందరం సంసిద్ధులు కావాల్సిందని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చిన మీ అందరితో పాటు మరి మీ అందరూ ముఖ్యంగా 13వ తారీఖున మరి కారు గుర్తుపై ఓటేసి అత్యధిక శాతం ఓట్లతో మమ్మల్ని గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున నమస్కారం పెడుతూ జరుగుతున్నాను. జై తెలంగాణ.